హాయ్ ఫ్రెండ్స్, అందరికీ తెలిసిందే కదా మన ఫోక్ సింగర్ శృతి ఎలా చనిపోయిందో ఇప్పటి వరకు అయితే దాఖలాలు లేవు. సో దాంట్లో మనం ఇప్పటి వరకు చూసిన వాళ్ళ ఇంటర్వ్యూస్ యూట్యూబ్లో హల్చల్ అయితే చేస్తున్నాయి. సో మనమైతే మన సైడ్ నుంచి ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. సో ఇది ఫైనల్గా నేనైతే కంక్లూషన్లో చెప్తాను. ఇది ఆత్మహత్య అనేది. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి, స్టార్టింగే చూసి అయితే చెప్పొద్దు. సో ఇంకా మనం లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్తే మనం ఇక్కడ 4 పాయింట్లు అయితే మాట్లాడుకుంటాం. ఒకటి వచ్చి శృతి ప్రెగ్నెంటా, అలాగే రెండోది వచ్చి శృతి ప్రాణం విలువ ఎంత, అసలు శృతి ప్రాణం విలువ ఏంటి, దాని తర్వాత థర్డ్ క్వశ్చన్ వచ్చి శృతిని ఫ్యామిలీ సైడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు టార్చర్ చేశారా, అలాగే ఫోర్త్ పాయింట్ వచ్చి ప్రీ ప్లాన్ మర్డర్. సో ఈ 4 పాయింట్లు అయితే మనమైతే డిస్కస్ చేద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. సో జస్ట్ స్టార్టింగ్లో చూసేసి కామెంట్స్ చేసేయద్దు. సో దయచేసి వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే ఇది ఒక అమ్మాయికి సంబంధించిన విషయం. నేనైతే ఎక్కడ ఫాల్ట్ లేకుండా నార్మల్గా ఫాల్ట్ లేకుండా అయితే మాట్లాడాలి. సో అందుకని కరెక్ట్గా ఏదైతే తెలుసో అదే మాట్లాడతాను. దాని తర్వాత మన సైడ్ నుంచి ఆ పాయింట్కి సంబంధించి ఏమై ఉండొచ్చు అనేది మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే శృతి ప్రెగ్నెంటా. సో ఇక్కడ మనకి తెలిసిన ఇన్ఫర్మేషన్, ఇక్కడ అత్తమామల నుంచి శృతి అయితే 4 నెలల ప్రెగ్నెంటు. మేము ఇది రమేష్ అంటే శృతి వాళ్ళ ఫాదర్కి ఇన్ఫామ్ చేసాము, కానీ కాదో కూడదు అని చెప్పి అయితే మమ్మల్ని అయితే తోసిపుచ్చేసాడు అని చెప్పి అయితే చెప్పడం జరిగింది. సో అలాగే రమేష్ ఎవరైతే శృతి వాళ్ళ ఫాదర్ వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సైడ్ నుంచి మా అమ్మాయి ప్రెగ్నెంట్ కాదు అని అయితే చెప్తున్నారు. ఇది ఎంతవరకు నిజం అనేది మనం మాట్లాడుకుందాం, మన వే ఆఫ్ మన వర్షన్లో. ఇప్పుడు జస్ట్ ఒక నిమిషం ఆలోచించండి. ఇప్పుడు వాళ్ళ సైడ్ పేరెంట్స్ వీళ్ళ సైడ్ పేరెంట్స్ ఒప్పుకున్నప్పుడు అంత సడన్గా వెళ్ళి అక్కడ చేసుకోవాల్సిన పని ఏంటి? ఇక్కడ ఈవెన్ వాళ్ళ నాన్నైనా ఒప్పుకోకూడదు, అంటే పెళ్ళి చేస్తానని ఒప్పుకోకూడదు. లేదా ఈ అమ్మాయి తొందరపడ్డం ఇన్ ద సెన్స్ ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అయి ఉండొచ్చు. సో ఇక్కడ ప్రెగ్నెంట్ అయితే ఇప్పుడు మంత్స్ పెరిగే కొద్దీ నీకు బయట వాళ్ళకి తెలిసిపోతుంది. అందువల్ల ఆ అమ్మాయి తొందరపడి వెళ్ళిపోయి ఉండొచ్చు. అంటే వీళ్ళు జనవరి 19th ఇప్పుడు ముహూర్తాలు పెట్టుకుంటా అన్నారు, కానీ ముందుగానే వాళ్ళు అంటే అప్పటికి లేట్ అయిపోద్దని ఈ అమ్మాయి ముందుగానే వెళ్ళిపోయి ఉండొచ్చు. సో టూ వేస్ ఆఫ్ వర్షన్స్. ఒకటి వచ్చి వాళ్ళ ఫాదర్ ఒప్పుకోకుండా ఉండొచ్చు. అంటే అక్కడికి వెళ్ళి మాట్లాడి ఏడుకొచ్చి నాకు నచ్చలేదు, నేను వద్దు, వేరే వాళ్ళని చేస్తా అది అని చెప్పి ఉండొచ్చు. సో అలాగే సెకండ్ వే ఏంటంటే అప్పటికి లేట్ అయిపోద్ది కదా, సో అందుకని ముందుగా చేసుకోవచ్చు. ఇక్కడ లేట్ అయిన దానికి వేరే రీజన్స్ ఉన్నాయి. సో అవి ఈ వీడియోలో వద్దు, ఎందుకంటే లెంత్ ఎక్కువ అయిపోద్ది. సో శృతి ప్రెగ్నెంట్ అంటే 2 ways ఆఫ్ రీజన్స్. ఒకటి వచ్చి వాళ్ళ ఫాదర్ అయినా ఉండకూడదు, లేదంటే ఆ అమ్మాయి ఎక్కడ లేట్ అయిపోతుంది, మంత్స్ పెరిగే కొంది నీకు బయట తెలిసిపోద్దు అని చెప్పి ఈ వే ఆఫ్ వర్షన్లో ఆ అమ్మాయి అయితే ముందుగా చేసుకొని వెళ్ళిపోయి ఉండొచ్చు. ఒకటి. సో అయిపోయింది ఫస్ట్ క్వశ్చన్ అది. సో సెకండ్ క్వశ్చన్, శృతి ప్రాణం విలువ. సో ఇది అందరిలో ఆశ్చర్యానికి గురి చేసే ఒక క్వశ్చన్. ఏంటంటే ఇప్పుడు ఫాదర్ అండ్ మదర్ తీసుకున్నాం. ఫాదర్ అండ్ మదర్ ఏం చెప్తున్నారు? మేము డబ్బుకి అమ్ముడు పోలేదు అంటున్నారు. సో డబ్బుకి వీళ్ళు పోలేదు అంటున్నారు. ఇక్కడ అత్తమామలు వచ్చి మేమైతే ఇప్పుడు 50,000 ఇచ్చాము, ఇంకా 8 లక్షలు ఇవ్వాల్సి ఉంది, సో 8.5 లక్షలకి కాంప్రమైజ్ అయ్యారు అంటున్నారు. సో ఏది లేదో అనుకోవచ్చు. ఇప్పుడు మన వే ఆఫ్ వర్షన్లో మాట్లాడదాం. సో ఇక్కడ ఖచ్చితంగా అయితే అమ్ముడైతే పోయి ఉండరు. ఎందుకంటే ఆయన డబ్బు మనిషి అయ్యుండుంటే ఖచ్చితంగా ఆ 8.5 lakh ఒకే అమౌంట్లో అయితే ఇచ్చి ఉండాలి అని చెప్పొచ్చు కదా. వీళ్ళు ఎందుకు ఇప్పుడు 50,000, రేపు 8 లక్షలు? ఇది ఆట లేకపోతే ఇంకేమైనా అంటే మధ్యస్థం కాదు. అంటే ఒకసారి 3 లక్షలు, ఒకసారి 4 లక్షలు అలా అయితే అడిగుంటే ఒకే అమౌంట్తో అయితే అడుగుంటారు. బట్ వీళ్ళు ఏంటంటే
అది ఎలా దాన్ని అతికించాలా అనేది చూసి ప్లాన్డ్గా ఇప్పుడు వాళ్ళు ఆ కర్మక్రియలు ఏవైతే ఉన్నాయో అంటే దినాలు, సో వాటికి 50,000 అయితే ఇవ్వండి, మిగతాది తర్వాత ఇద్దరు అని చెప్పినట్టు. సో ఇలా ప్లాన్ అయితే చేసారు. ఖచ్చితంగా ఇదైతే శృతి అయితే అమ్ముడు పోలేదు. ఎందుకు ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ రమేష్ శృతి వాళ్ళ ఫాదర్ ఖచ్చితంగా కరాఖండిగా చెప్తున్నాడు. అది కూడా ఏంది, పెద్ద మనుషుల ముందు. అంటే పెద్ద మనుషులు కొంతమంది అంటే ఆడ చూస్తే లైవ్ చూస్తే టక్ కొంతమంది వచ్చి చేరిపోతున్నారు. అంటే వాళ్ళ సైడు మిస్టేక్ లేదేమో అయితే అనిపిస్తుంది, రియల్గా అయితే అనిపిస్తుంది. అందువల్ల అమ్ముడైతే పోలేదు అని అయితే నా వే ఆఫ్ వర్షన్. ఇంకా ఫ్యూచర్ ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో అది తేలాల్సి ఉంది. ఇంకా దాని తర్వాత సెకండ్ క్వశ్చన్ అయిపోయింది. మూడవ క్వశ్చన్ వచ్చి పేరెంట్స్ అంటే ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ టార్చర్. ఇక్కడ అత్తమామలు వాళ్ళు చెప్పింది ఏంటంటే, వాళ్ళ ఫాదరు అలాగే వాళ్ళ అక్క, వాళ్ళ బావ వీళ్ళే టార్చర్ చేసి చంపేశారు అనేది ఒక వే ఆఫ్ వర్షన్. అంటే అత్తమామల వే ఆఫ్ వర్షన్. ఇక్కడ వీళ్ళేమంటున్నారంటే, అమ్మా నాన్నలు ఇప్పుడు ఒక అమ్మాయి వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందంటే ఫస్ట్ కోపంగా అయితే ఉండకుండా ఉండరు, ఖచ్చితంగా అయితే కోపం ఉంటుంది వాళ్ళ మీద. సో కానీ అలాంటిది ఇప్పుడు ఆ అమ్మాయి అంత గట్టిది అన్నప్పుడు స్టార్టింగ్లో ఇనీషియల్గా ఎవరు సపోర్ట్ చేయరు. నువ్వు పోయిన 2-3 రోజులకే ఫోన్ చేసి అమ్మా ఇటు ఈ విధంగా ఇట్రా అట్రా అని చెప్పంటే ఎవరు ఒప్పుకోరు. సో దానికంటూ ఒక సర్టెన్ టైం ఉంటుంది, సర్టెన్ లిమిట్స్ ఉంటుంది. దీనికైతే నేనైతే నా సైడ్ నుంచి అగ్రి అవ్వట్లేదు. ఎందుకంటే చెప్పాను కదా, అసలు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందంటే దానికి 1,00,000 రీజన్స్ ఉండొచ్చు. ఇఫ్ యు ఆర్ స్ట్రాంగ్, నువ్వంత స్ట్రాంగ్ అయితే వీళ్ళు ఇప్పుడు పేరెంట్స్ అన్నోళ్ళు నీకు అప్పుడే వచ్చి నిన్ను అమ్మ ఎట్లా ఉన్నావమ్మా అని చెప్పి హక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ కోపం, ఆ బాధ అనేది ఉంటుంది. సో నీకు అప్పటికప్పుడే ఈ ఇష్యూ పరిష్కారం అయిపోవాలా, మా నాన్న నా దగ్గరికి రావాలా అంటే కుదరదు. సో అలాంటప్పుడు ఈ ఫ్యామిలీ ఫోర్స్ ఏదైతే ఉందో, ఫ్యామిలీ టార్చర్ ఏదైతే ఉందో, ఇది అయితే ఖచ్చితంగా ఉండొచ్చు. బట్ ఇది అన్ఫార్చునేట్గా ఆ బాధ అయితే ఉంటుంది వాళ్ళలో. అందుకని అలా చేసి ఉండకపోయి ఉండొచ్చు. సో ఇక్కడ ఫాదర్, వాళ్ళ బావ, వాళ్ళ అక్క వీళ్ళైతే మేమైతే చేయలేదు అనేది చెప్తున్నారు. అంటే మేము కాల్ కూడా చేయలేదు అని చెప్తున్నారు. కానీ ఇక్కడేమో వీళ్ళేమో వాళ్ళ టార్చరు, వాళ్ళు ఫోన్ చేసి లిఫ్ట్ చేయరు. అంటే ఫోన్ చేసి అంటే ఇక్కడ వెళ్ళిపోయి పెళ్లి చేసుకొని ఫోన్ చేసి లిఫ్ట్ చేయాలన్నా. సో ఇక్కడ దానికంటూ ఒక 5 months, 6 months, 1 year, 2 months, 3 minimum 2 months పడుతుంది. సో నేను నా ఉద్దేశంలో అయితే డైరెక్ట్గా అయితే ఎవరు ఇది అది అంటే మాత్రం కుదరదు. ఈ పాయింట్ అయితే నేను కూడా అగ్రి చేయను. ఇంకా లాస్ట్ క్వశ్చన్, ప్రీ ప్లాన్డ్ మర్డర్. ఇది ఇక్కడ దీంట్లో చాలా అంటే చాలా బయటకైతే వచ్చాయి. సో నాకైతే ఇప్పుడు వీళ్ళేమంటారు, ఆ అమ్మాయి ఈ విధంగా ఫ్యామిలీ టార్చర్ వల్ల ఉరేసుకొని చనిపోయింది, ఆత్మహత్య చేసుకుంది అని అయితే వీళ్ళు అంటారు. ఇంకా అమ్మా నాన్నలు ఏంటంటే, అమ్మా నాన్నలు ఈ విధంగా మా బిడ్డ చాలా గట్టిది, పెరిగిది కాదు, ఖచ్చితంగా ఇదైతే ఆత్మహత్య కాదు, హత్య అని అయితే వాళ్ళు చెప్తున్నారు. సో నా వే ఆఫ్ వర్షన్ చెప్పమంటే ఇది ఖచ్చితంగా హత్యే. పోలీసులు అమ్ముడుపోయారు అంటే పోలీసులనే తడుపుండొచ్చు. అలాగే పోలీసులు పై వాళ్ళని ఎవరైతే ఫోర్స్ చేస్తుంటారో వాళ్ళని కూడా తడుపుండొచ్చు. సో ఇక్కడ ఎవరిని తడిపాడో ఏందో అది మనం ప్రూఫ్స్ లేకుండా మాట్లాడకూడదు. బట్ నాకు సంబంధించి నా వే ఆఫ్ వర్షన్ అయితే ఖచ్చితంగా ఇది హత్య అంతే. దేర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్. ఎందుకంటే దీంట్లో 2 things. అక్కడ ఎవరైతే ఒక అమ్మాయి సంధ్య అనే వాళ్ళ రిలేటివ్, ఒక అమ్మాయి తనతో క్లోజ్గా ఉంటుందని చెప్పారు అదే, ఆ అమ్మాయి ఏం మాట్లాడితే, ఆ అమ్మాయితో మాట్లాడేటప్పుడు వీళ్ళు ఫస్ట్ చెప్పినప్పుడు ఫ్యాన్కి ఊరేస్తుంది అని చెప్పారు. అవునా కాదా? అందరికీ అది వీడియోలో కూడా ఉంది. ఫ్యాన్కి
ఫ్యాన్కి అయితే ఉరేశారు, ఉరేసుకునింది అని చెప్పారు. దానికి డోర్ కూడా లేదు అని చెప్పారు. ఈ విధంగా అయితే చెప్పారు. కానీ ఇక్కడ సంధ్య ఏమైంది, అక్కడ ఒక లింక్ అంటే ఫ్యాన్ ఏదైతే తగిలిస్తామో ఆ లింక్ ఉంటుంది కదా, సో దానికి వేసుకొని చనిపోయింది అని. సో ఒకవేళ దానికి వేసుకొని చనిపోయింది అనుకో, దానికి మనం వేయాలంటేనే ఎంత టైం పడుతుంది. అలాంటిది వాట్సాప్ మెసేజ్ పెట్టి అది సెండ్ అవ్వకుండానే అంత ఫ్రాక్షన్ ఆఫ్ టైంలో అది వేసుకొని చనిపోవడం అనేది మీకు ఎవరికైనా నమ్మబుద్ధి అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. నాకైతే నమ్మబుద్ధి అవ్వట్లేదు. ఇన్ కేస్ ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే, అక్కడ వాట్సాప్ మెసేజ్ కనీసం సెండ్ కూడా కాలేదు. ఇక్కడ అమ్మా నాన్నలు వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళ బావ అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ రిలేటివ్ సైడ్ వీళ్ళు చెప్పే పాయింట్ ఏంటంటే, అక్కడ ఆ మెసేజ్ ఏదైతే టైప్ చేశారో వాళ్ళే పెట్టి వాళ్ళే ఆ టైంకి పెట్టారు. కానీ ఇది ముందుగానే ఒక 1 అవర్ ముందే జరిగింది. అలాగే అక్కడ ఒక బ్యాగ్ కూడా ఉంది. మేబీ తను నా దగ్గరికి వచ్చి చెప్పడానికి ఏమైనా ప్లాన్ చేసిందేమో, బట్ ఆ టైంలో వీళ్ళు చంపేశారు అని అయితే ఒకటి మన అమ్మ నాన్న సైడ్ నుంచి చెప్పారు. ఇది నాకైతే కొంచెం అగ్రి అనిపించింది. ఎందుకంటే అక్కడ వాట్సాప్ మెసేజ్ పెడితే కనీసం సెండ్ అవ్వాలి. ఒకటి అది సెండ్ అవ్వాలి. 2 ఆ 15 మినిట్స్ ఏదైతే ఉందో ఆ 15 మినిట్స్లో దానికి ఆ చీర అయితే ఏదైతే ఉందో దాన్ని వేసి చనిపోవడం అనేది అది అసాధ్యం అంతే. మరి అది అంత తక్కువ ఎత్తులో ఉండదు, హైట్లో ఉంటుంది. ఆ అమ్మాయి అంత ఎత్తు అయితే కాదు, కుర్చీ వేసుకున్నా కానీ అందదు. సో ఖచ్చితంగా ఇదైతే నా బుద్ధం అయితే అవ్వట్లేదు. ఇంకా ఆ వాట్సాప్ మెసేజ్లు కూడా వీళ్ళే పెట్టుండొచ్చు అని కూడా ఒక అనుమానం అయితే రేకెత్తింది. సో దీన్ని పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తారా, అంటే ముందుకు తీసుకెళ్తారా లేకపోతే అక్కడే ఆపేస్తారా అనేది అయితే తెలీదు. ఖచ్చితంగా అయితే ఆ అమ్మాయికి న్యాయం ఏ న్యాయం జరగాలి అని వాళ్ళ పేరెంట్స్ అడిగితే, వాళ్ళ అమ్మని అడిగితే ఖచ్చితంగా తనకి ఏదైతే న్యాయపూర్వకంగా తనని శిక్షించి ఉరిశిక్ష విధించాలి అని అయితే తల్లి అయితే కోరుకుంది. అదైతే 100% కరెక్ట్. చంపుకుంటే మాత్రం ఇక్కడ ఇంకొక అంటే వాళ్ళ ఊర్లో వాళ్ళందరూ కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు అని ఇంకొక ఊహాగానం కూడా ఉంది. కానీ ఇప్పుడు విలేజ్లో వాళ్ళు సపోర్ట్ చేయక నీకు సపోర్ట్ చేస్తారు లేదు కదా. ఇప్పుడు అది పక్కా విలేజ్లో అందరూ వాళ్ళే ఉంటారు, ఖచ్చితంగా వాళ్ళే ఉంటారు. సో ఇక్కడ దెర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్. అది పోలీసులే ఎంక్వైరీ చేయాలి. ఎలా ఎంక్వైరీ చేయాలనేది వాళ్ళే చూడాలి. ఇంకొక న్యూస్ ఏంటంటే, వాళ్ళని దగ్గరకు కూడా రానివ్వలేదు. అంటే కనీసం ఆడికి వెళ్ళి కనీసం చూడటానికి కూడా వీల్లేదు, చుట్టూ పోలీసులు. సో ఇలా చాలా ఒక న్యాయాన్ని అంటే ఒక అన్యాయాన్ని అయితే కప్పిపుచ్చుతున్నారు. సో దీనికి ఈ పర్టికులర్ సిచ్యువేషన్ శృతి ఎవరైతే ఉన్నారో ఆమెకి ఖచ్చితంగా న్యాయం జరగాలి. ఖచ్చితంగా దీని ఎంక్వైరీ అయితే ముందుకు తీసుకెళ్లాలని తెలంగాణ పోలీసులు ఎవరైతే ఉన్నారో మన కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి సో కొంచెం దీన్ని ముందుకి నడిపించి ఖచ్చితంగా ఎవరైతే అన్యాయం చేశారో వాళ్ళని పట్టుకోవాలని అయితే మనం మన ఛానల్ నుంచి అయితే కోరుకుందాం. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో. సో మరి నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంటే థ్యాంక్ యూ, బై బాయ్.